If somebody were to ask what my religion is, I once again reiterate to everybody, in between the four walls in my house, I read the Bible. But when I go out of the house, I am a Hindu, I am a Muslim, I am also a Sikh. I practice their religion, I respect their religion. I am an Indian. Someone were to ask what my religion is, humanity is my religion. You want to have a declaration on that? Please go ahead and have that declaration as mine. Humanity is my religion. One should seriously start contemplating as to where they stand on secularism, what this country stands for. If someone like me, who was served as a chief minister, is given these kind of notices, someone like me who's visited Tirupati not once, but at least 10 times before, as a chief minister and before that as well, today for political reasons is being given these kind of notices. Barring somebody from entering the temple. So what about the poor? What about the Dalits? Can they enter these temples? What kind of a message are we sending? What is BJP doing about it? Is this what they stand for? Right in front of their eyes, glaring evidence of Chandrababu Naidu misusing his power, bringing down the reputation of our temple, bringing down the reputation of our prasadams, intentionally lying for political gains. And yet, that person is permitted to go scot-free. BJP does not do anything about it. And yet they say they are representatives of Hindutva. Now, Hindutva stands for humanity. This is the first thing what anybody should understand. I think I rest my case here. Sir, declaration ఇవ్వాల్సి వస్తుందని వెళ్ళలేక తిరుమలకి లేకపోతే ఇతను దాడి జరుగుతుందని ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇచ్చి ఈ మాదిరిగా నోటీసులలో వాళ్ళు రాసినది కూడా నేను చదివి వినిపించా కదమ్మా. ఏమని రాసినారు ఈ నోటీసులో? వాళ్ళు రాసినది 27/9 జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమము యందు పాల్గొనటం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియచేస్తూ ఇస్తున్న నోటీసు. This is what these notices are. Now you tell me, ఒకవైపున మా వాళ్ళందరినీ ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు, చట్ట వ్యతిరేక కార్యక్రమం కింద కేసులు పెడతామని అంటున్నారు, చట్ట వ్యతిరేక పని, చట్ట వ్యతిరేక కార్యక్రమం అని చెప్తా ఉన్నారు. మరోవైపున పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని కూడా అక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళు లా అండ్ ఆర్డర్గా గొడవలు క్రియేట్ చేయడం కోసం, రిలీజియస్గా ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, డిక్లరేషన్ అనే టాపిక్ ద్వారా రాజకీయంగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, గొడవలు క్రియేట్ చేసేందుకు పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని పిలిపిస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు, పోలీసులను మోహరిస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక, వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా టాపిక్ డైవర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో
తిరుమల తిరుపతి లడ్డును చంద్రబాబు నాయుడు ఏ రకంగా అగౌరవపరిచినాడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అబద్ధాలతో అవమానించి అగౌరవపరిచాడు. ఆ చేసిన ఆ తప్పు సాక్ష్య ఆధారాలతో సహా బయటికి కనిపిస్తూ ఉన్న ఈ సత్యం బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపము చేసిన చంద్రబాబు మీద మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు కూడా, అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మీ ప్రాంతాలలో, మీ నియోజకవర్గాలలో, మీ గ్రామాలలో, మీ గుళ్ళల్లో పూజలు చేయించండి. చంద్రబాబు చేసిన ఈ పాపం వల్ల వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపించుకోకుండా ఆ కోపం కేవలం చంద్రబాబు మీదకి మాత్రమే చూపించే విధంగా పూజలు చేయండి అని కూడా అందరినీ కూడా అడుగుతా ఉన్నా. సార్, ఇప్పుడు ఎందుకనంటే జరిగినది ఘోర అపచారం. వెంకటేశ్వర స్వామిని పలచన చేస్తూ, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని లోకువ చేస్తూ, జరగనది జరిగినట్టుగా, యానిమల్ ఫ్యాట్ వాడనిది వాడినట్టుగా, ఆ లడ్డూలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఘోరమైన అపఖ్యాతి వెంకటేశ్వర స్వామి గుడికి ఆపాదిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతూ ఇంతటి ఘోరం చేసిన వ్యక్తి, ఈ పాపం కడగబడాలి. దానికోసం నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను గుడులకు పోకపోయినా పర్వాలా, రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ఉన్న గుళ్ళల్లో కూడా పూజలు నిర్వహించమని చెప్పి అందరికీ కొడతా ఉన్న ప్రజలకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ కూడా ఆ పాపం వెంకటేశ్వర స్వామి కోపం రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీదకి రాకుండా కేవలం పాపం చేసిన చంద్రబాబు నాయుడు వద్దనే అది కట్టడయ్యేట్టుగా దీనికోసం సార్, చంద్రబాబు కుట్ర చేశారు మీకు వ్యతిరేకంగా, మిమ్మల్ని డిఫేమ్ చేయడానికని మీరు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. దాదాపు లాస్ట్ శుక్రవారం రాశారు. ఇప్పటి వరకు ఏమి రెస్పాండ్ కాలేదు. ప్రధానమంత్రి ఇక్కడ ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అందుకే చెప్తా ఉన్నాను కదా, బీజేపీ వాళ్ళకు నిజంగా హిందుత్వం అనే దాని మీద నిజంగా వాళ్ళు టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే నైతిక హక్కు నిజంగా వాళ్ళకు ఉంటే, వాళ్ళలో సిన్సియారిటీగానే ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబు నాయుడును రిప్రమాండ్ చేయకుండా, ఇంత తెలిసి అబద్ధాలు ఆడుతూ తిరుపతి పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన ఈ వ్యక్తిని చూస్తూ వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నా.